మన ప్రేక్షకులందరికీ కూడా సీతానవమి శుభాకాంక్షలు. బహుశా శ్రీరామనవమి తెలిసినంత సీతానవమి గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ సీతానవమి, శ్రీరామనవమి 2 కూడా పక్కపక్కన వచ్చే నవములు. ఈ నవములనేవి చాలా విశిష్టమైనది. ముఖ్యంగా సీతారాముల యొక్క ఆరాధనకి అత్యంత ఫలోపేతమైనవి మనకి ఈ యొక్క నవములు. ఏదైతే చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి అయితే, వైశాఖ శుద్ధ నవమి సీతాదేవి. ఈ 2 కూడా అది చైత్రమాసంలో శ్రీరాముడు జన్మించినదైతే, వైశాఖ మాసంలో సీత అవతరించిన దినోత్సవం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే చైత్రమాసము, వైశాఖ మాసము 2 కూడా పక్కపక్కన వచ్చే మాసాలు తెలుగులో. అదే రకంగా వారిద్దరు కూడా ఒకటే తిథి నవమి నాడే మరి అవతరించారు. మరి మూడో విశేషం ఏంటంటే కనుక శ్రీరామచంద్రుల వారిది పునర్వసు నక్షత్రం అయితే, సీతాదేవిది పుష్యమి నక్షత్రం. ఇక్కడ కూడా 2 పక్క నక్షత్రాలే. మనకి పునర్వసు ఒకటి, పుష్యమి ఒకటి. ఆ రకంగా ఇద్దరికీ కూడా మరి చాలా సారూప్యతలు, సామీప్యతలు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు మనకి ఆదర్శనీయమయ్యారు. సీతారాములు తర్వాత మరి సీతారాముల తర్వాత ఆది దంపతులు, అదే మొదట ఆది దంపతులు, తర్వాత సీతారాములు. ఎక్కువగా మనం ఏదైనా సరే ఒక జంటని దీవించాలి అనుకున్నప్పుడు మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉండాలను, సీతారాముల్లా ఉండాలను ఎక్కువ మంది దీవించే దీవెనలు. అయితే ఇక్కడ గమనించినట్టయితే కనుక, అంటే జాతకాల ప్రకారం చూసినప్పుడైతే ఏమవుతుందంటే కనుక, పునర్వసు నక్షత్రం రాముల వారు, అంటే రాముల వారి నక్షత్రంలో కనుక పుడితే కష్టాలు ఎక్కువ ఉంటాయి అనేది, అలాగే సీతాదేవి పేరెట్టుకుంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి అనేది మనకు ఒక రకమైన కొంత ప్రచారం అనేది ఉంది. ఈ జాతకాల ప్రకారంగా ఆలోచించినప్పుడు ఎప్పుడైనా సరే పునర్వసు నక్షత్రం అనేది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంత ఏదైతే ఇంచుమించుగా వాళ్ళు మొదటి పాదంలో పుట్టిన మ్యాక్సిమం 16 ఏళ్ళు ఉంటుంది. ఆ 16 ఏళ్ళ నుంచి ఇంచుమించుగా 19 సంవత్సరాలు వాళ్ళు శని దశ అనుభవిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఎన్నో కొన్ని కష్టాలు కానీ, మొదట ప్రతికూలతలు ఎదుర్కొని తర్వాత విజయాలు సాధించడం కానీ, ఆలస్యాలు ఆటంకాలతో వారి యొక్క లక్ష్యాలు చేరుకోవటం కానీ, దానివల్ల ఒక రకమైన కష్టంతో పైకొచ్చాడనేది ఒకటి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైతే మరి పుష్యమి నక్షత్రం ఉందో అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వారి జీవితం అనేది కూడా మొదట కొద్దిగా కష్టాలతోనే మొదట ప్రారంభమై తర్వాత సుఖాలకు వెళ్ళటం అనేది ఉంటుంది. కనుక రెండిటిలో కూడా జాతకాలు రీత్యా చూసినప్పుడు వాళ్ళ మాటలు, అంటే ఏదైతే మనం ప్రచారం అనుకుంటున్నామో ఆ ప్రచారంలో కొద్దిపాటి అయినా కూడా ఒక్కోసారి నిజాలు ఉండొచ్చు. అది యాదృచ్ఛికం. ఖచ్చితంగా మనం ఏదైనా సరే శ్రీరాముల వారి నక్షత్రంలో పుట్టడం వల్ల అయిందనుకోక్కర్లేదు. సో అలాగే ఈ రకంగా కూడా కొంతవరకు మనకి ఉన్నప్పటికీ కూడా, కానీ నిజానికి ఏంటంటే సీతాదేవిని, శ్రీరామచంద్రుడిని కొలవటం వల్ల మనకి ఈరోజు మరి ఏ రకంగా వాళ్ళని కొలవాలి, ఏ రకంగా ఆరాధించాలి అనేది కనుక చూసినట్టయితే, ముఖ్యంగా సీతాదేవిని ఆరాధించడం వల్ల ఆడవాళ్ళకి ఏవైతే సమస్యలు ఉంటాయో ఈ స్త్రీ సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి, అందులో ముఖ్యంగా ఇదే నెలలో తర్వాత మీకు మాతృదినోత్సవం అని చెప్పి కూడా వస్తుంది. మరి ఆ మాతృదినోత్సవానికి ముందు మరి అందరికీ జనని, అందరూ మాతగా భావించే సీతామాత యొక్క నవమి రాబోతుంది మనకి. కనుక ఈరోజు అయినప్పటికీ కూడా ఈ తల్లులకి ఉండే సమస్యలు, అంటే తల్లులకు ఉండే సమస్యలు ఏంటి? సరిగ్గా నిద్రకు పట్టకపోవటం, ఏదైనా పని చేయాలి అంటే కనుక ఉత్సాహం లోపించటం, ఎప్పుడు మనసు అదో రకమైన కల్లోలంగా ఉండటం, ఈ రకమైన బాధలు ఎవరికైతే ఉన్నాయో తగిన కారణం ఉండదు, ఏంటో తెలియదు, వారి మనసు వారికే అర్థం కాదు. ఇలాంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో, ఒక రకమైన మానసిక క్షోభ, మానసిక అశాంతి, మానసిక ఏమంటాం ఉన్మాదం, ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా మనకి ఇవన్నిటినీ దూరం చేయడానికి ఆ మాత యొక్క అనుగ్రహం కావాలి. సీతాదేవిని కనుక కొలిచినట్టయితే తప్పకుండా మనకుండే అనేక రకాలైన, ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది మటుకు ఈ ఆడవాళ్ళకి సంబంధించినవి. మీరు ఇవేం పెద్ద సమస్యలు కాదు, అవి పెద్ద సమస్యలు కాకపోయినా మనమే పెద్దవి చేసుకుని బాధపడటం అనేది కొంతమంది ఇళ్లలో
స్త్రీల రూపంలో జరుగుతూ ఉంటుంది. నేను వాళ్ళ కోసం ఉద్దేశించి చెప్తున్నా. అంటే ప్రతిది అందరికీ ఉపయోగపడవచ్చు, కానీ అప్పుడప్పుడు కొన్ని మనం ఇతరులకు కూడా ఎంతో కొంత, అంటే ఇలాంటి ప్రతి ఇంట్లో ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారో, ఈ ఆడవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తనలో హెచ్చుతగ్గులు ఎందుకు అవుతూ ఉంటాయో, ముఖ్యంగా ఎప్పుడైనా సరే జలతత్వ రాశుల్లో పుట్టినప్పుడు ఏదైనప్పటికీ కూడా, అంటే కర్కాటక రాశి అనేది ఒకటి, తర్వాత వృశ్చిక రాశి అనేది ఒకటి, మీన రాశి అనేది ఒకటి. 3 జలతత్వ రాశులు వీళ్ళకి ఉన్నటువంటి ఆకస్మిక భావోద్వేగాలు, తర్వాత ఉన్నటువంటి తక్కువ ఆలోచించవలసిన చోట ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఆలోచించవలసిన చోట వదిలేయటం, ఇలా ఒక రకమైన మానసిక నిలకడ లేకపోవటం, సమన్వయం లేకపోవటం, చంచలత్వం, ఇలాంటి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనకి ఇవాళ నేను చెప్పబోయే ఏదైతే ఈ సీతాదేవి ఆరాధన అనేది ఉందో, అది తప్పకుండా వాళ్ళకి మంచి చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక, సీతారాం 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 శోక నాశకాయ నమః. సీతారాం 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 అని 4 సార్లు అనుకోవాలి. సకల శోక నాశకాయ నమః. సీతారాం 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 సకల శోక నాశకాయ నమః. ఈ రకంగా మీరు ఈ సీతానవమి నాడు మొదలెట్టి ఒక ఇంచుమించు 90 రోజులు కనుక దీన్ని పఠించినట్టయితే మానసికంగా ఉండే అలజడంతా కూడా తొలగిపోతుంది. అవకాశం ఉంటే కనుక మీరు హృదయం మీద కానీ నుదుటన కానీ కొద్దిగా ఈ 90 రోజులు కూడా సింధూరం ధరించినట్టయితే మీ ఇంట్లో మీకే తెలియని, అంటే ఇటు ఉత్సాహం అవన్నీ కూడా పెరగడంతో పాటు ఇంట్లో ఒక రకమైన మానసిక ప్రశాంతతని కూడా మీరు అనుభవించగలుగుతారు. అది యథార్థం కూడా. ఖచ్చితంగా మీరు సీతాదేవిని ఏదైనా సరే ఆవిడ అనుగ్రహం తేలిగ్గా లభించాలి అంటే కనుక ఖచ్చితంగా నుదుటున కానీ లేదా మరి ఇలా హృదయం మీద కానీ సింధూరం ధరించి చూడండి, ఎన్ని మంచి మార్పులు వస్తాయో మీకే అర్థమవుతుంది. ఆ రకంగా మరి ఇందాక చెప్పినట్టుగా సీతారాం 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 అనేది 4 సార్లు చదివి శోకనాశనాయ నమః అనేది చదువుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంక పెద్దగా మీరు ఏమీ ప్రసాదాలు పెట్టవలసింది అవసరం లేదు. పానకం, వడపప్పు నివేదన చేస్తే చాలు. ఇది మీరు 90 రోజుల్లో ముఖ్యంగా ప్రతిరోజు పెట్టినా పెట్టకపోయినా సోమవారం, బుధవారం కొద్దిగా పానకము, వడపప్పు నివేదన చేయండి. మిగతా రోజుల్లో మీ ఇంట్లో పటికి బెల్లం చిప్స్ ఉంటే పటికి బెల్లం పెట్టచ్చు, ఇతరత్ర ఏముంటే అవి పెట్టండి. పెద్ద వాటికేం పట్టింపులు లేవు, మరీ మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొద్దిగా గుర్తుంటే మాత్రం సోమవారం, బుధవారం ఈ పటికి బెల్లము కాకుండా పానకం, వడపప్పు నివేదన చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. మరి ఇది ఈరోజు సీతానవమి యొక్క విశిష్టత.